దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 4వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నేను మీకు క్షేమము కలుగచేసేదను. నేను మీకు క్షేమము కలుగచేసేదను. లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనం. నిజంగా క్షేమం అనేది ఎంత గొప్ప వరమో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. నిజంగా క్షేమము అభివృద్ధి, క్షేమ అభివృద్ధి. అభివృద్ధి ఉంటే కుదరదు. క్షేమము అంటే అక్కడ ఆదాముని పెట్టినప్పుడు కాచుటకు, అదే విధముగా మరి సేద్యపరచుటకు, అంటే పనిచేస్తున్నాం కానీ అది కాపాడుకోలేకపోతున్నాం కదా. కాబట్టి నిన్ను కాచువాడు కునుకడు, ఇశ్రాయేలీయులను కాచువాడు కునుకడు, నిద్రపోడని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఈరోజు మనము నేర్చుకుంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పూర్తి వచనము, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవ్వడు మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఎన్ని గొప్ప వాక్యాలు, వాగ్దానాలు కదా. ఒకసారి ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చూసి వాక్యలోకి వెళ్దాం. ఇక్కడ లెవిటికస్ చాప్టర్ 26 verses 6, I will give you peace in the land. పీస్ అనే రాశారు, క్షేమము అని తెలుగులో రాశారు. అయితే సమాధానం, శాంతి అని కూడా చదవచ్చు. అండ్ యూ విల్ బి ఏబుల్ టు స్లీప్ విత్ నో కాజ్ ఫర్ ఫియర్. అయితే భయము అన్నదానికి హేతువు లేకుండా సమాధానంతో నీవు నిద్రించెదవు. అదే విధంగా I will rid the land of wild animals and keep your enemies out of your land. అంటే నేను నీ యొక్క శత్రువులను, నీకు కీడు చేయు, హాని చేయు ప్రతి ఒక్క క్రూర మృగములను, జంతువులను నేను తోలివేసేదను. అంటే ఒక్క మాటలో నిన్ను కాపాడువాడని నేనే. కాబట్టి దేవుడు ఇక్కడ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఈ వాక్యం కదా, ఇదే కొత్త నిబంధనలో ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ గుడ్ బై అన్నమాట. అంటే అర్థం ఏంటంటే మీకు సమాధానము ఉండును గాక, జాగ్రత్త, టేక్ కేర్ అంటాం కదా. ఇక్కడ నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అంటే అర్థం ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. అంటే లోకము ఎప్పుడు శాంతి అంటే శాంతి అనేది ఈ లోకంలో దొరకదు. కనుకే ఒకే ఒక్క లోకం చెప్పే శాంతి, రెస్ట్ ఇన్ పీస్. అంటే నీవు ఎక్కడైతే విశ్రాంతిలో ఉంటావో అదే శాంతి. ఇది వాక్యం. ద కీవర్డ్స్ ఏంటంటే నీవు ఎప్పుడైతే టెన్షన్ ఫ్రీగా ఉంటావో, ఎప్పుడైతే నీవు దేని విషయంలో చింత లేకుండా ఉంటావో, కనుక మొత్తం బైబిల్ అంతా చెబుతుంది, డోంట్ వరీ, బీ మెరీ. అర్థం ఏంటంటే హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, హీఈస్ వరింగ్ అబౌట్ యూ. వై ఆర్ యూ వరింగ్? ఆయన పదే చెప్తున్నాడు, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని ఎందుకు చింతిస్తున్నావు? అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీ భారము నా మీద వెయ్యి అంటున్న దేవుడు. చాలాసార్లు అది ఎలా కుదురుతుందండి? ఉదాహరణకి 4 పిల్లర్స్ ఈ విధంగా నేర్చుకుంటే, 1 నీవు జన్మించిన సంవత్సరము, 2 జన్మించిన నెల, 3 జన్మించిన రోజు, 4 జన్మించిన గంట. ఇవి దేవుని అధీనంలో ఉండేవి. అది డేట్ ఆఫ్ బర్త్. కానీ ఇప్పుడు ఏమైపోయింది? డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ డెలివరీ. మనం ముందుగానే ముహూర్తం చూసి డాక్టర్ని సిద్ధపరిచి సిజేరియన్ చేయించుకుంటూ ఆ సంవత్సరము, ఆ యొక్క నెల, ఆ యొక్క రోజు, ఆ యొక్క గడియకి మనము ఆ యొక్క సిజేరియన్ చేసి అది డేట్ ఆఫ్ డెలివరీ అవుతుంది తప్ప డేట్ ఆఫ్ బర్త్ కాదుగా. అంటే దేవుడు నీ పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడని, ఆయన నీకు క్షేమము ఇస్తాడని, శాంతిని ఇస్తాడని, నెమ్మదిని ఇస్తాడని. కారణము మనము ఒక్కసారి ఆలోచిస్తే, పువ్వు పూర్తిగా వికసించే వరకు అది మొగ్గగానే ఉంటుంది, మధ్యలో తుంచేస్తే మొగ్గే అవుతుంది. అలాగే పండు ఎప్పుడైతే చెట్టున అది పక్వము అవ్వే వరకు కూడా పండు చెట్టుకి ఆనుకొని ఉండాలి. అదే విధముగా మనము కూడా మన సమయము వచ్చే వరకు దేవుని సన్నిధిలో ఎదురు చూసినప్పుడు, ఒక రూతుకి నయోమి చెప్తుంది, నేను నీ కోసము ఆలోచించవలసిన దానను, నీ క్షేమము కొరకు. తండ్రి కుమారుల ఎడల ఆలోచన కలిగి ఉన్నట్లు మన పరమ తండ్రి మన ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ లేవీకాండము 26
ద్వితీయోపదేశకాండం 27, 28 ఇవి అనేక సార్లు చెప్తున్నాను. ఇవి ఆశీర్వాదాలు. అయితే ఈ లేవీ కాండం 26లో చెప్పబడింది. మళ్ళా ద్వితీయోపదేశకాండం 28లో రీపీట్ చేస్తారు. అంటే డ్యూటరానమీ, ద్వితీయ ఉపదేశ కాండము. కనుక మనం ఈ రోజున ఇటు యేసు క్రీస్తు ప్రభుల వారు ఇచ్చే శాంతి ఏంటి అంటే ద స్పిరిట్ ఆఫ్ కామ్. అంటే అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క సముద్రంలో వారు వెళుతున్నప్పుడు తుఫాను వచ్చి గాలి వీస్తున్నప్పుడు పీస్ అంటాడు ఆయన. అంటే ఆయన నిమ్మలముగా ఉండు. పదే పదే మనకి దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏమిటి అంటే నెమ్మదిగా ఉండు. ఏ రోజునైతే మనము నెమ్మదిగా ఉంటామో ఇనుమైనా కూడా అది నెమ్మదిగా ఉన్నప్పుడు అంటే చల్లగా ఉన్నప్పుడు ఎవ్వరూ దాన్ని ఏమీ చేయలేరు. ఏ స్థితికైనా వస్తువుకైనా మనము దేనైనా చేయాలి అంటే దానికి కింద మంట పెట్టాలి. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఈవెన్ ఇన్ యువర్ టఫ్ టైమ్స్, ఇన్ యువర్ హార్డ్ టైమ్స్ ఐఎమ్ విత్ యూ. నీ యొక్క ప్రతి కష్ట సమయంలోను, ప్రతి నష్ట సమయంలోను, ప్రతి పరీక్ష సమయంలోను నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. కనుక మన భారము ఆయన మీద వేయమంటున్నాడు. కనుక పౌలు గారు ఏమంటున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు యేసుక్రీస్తు వలన కావాలి. అంటే ఎప్పుడైతే మన హృదయములను కలవరపడనీయకుండా, మన ఆలోచనలో మనం తొందరపడకుండా, నా ప్రాణమా నెమ్మదిగా ఉండు, నా మౌనము, ఏ రోజునైతే నువ్వు మౌనంగా ఉంటావో ఎన్నో విషయాల్లో నీకు దేవుడు విజయమునిచ్చేవాడుగా ఉంటాడు. ఒక్క నోటి మాట జారితే చాలు ఎంత గొప్ప గొడవలకైనా కారణమవుతూ ఉంటుంది. ఏ రోజునైతే నీవు మౌనమైన స్థితిలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తావో, ఏ రోజునైతే నీవు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడము అంటే అర్థం ఏంటంటే చాలాసార్లు మన జీవితంలో ఆ నోటి మాటని కంట్రోల్ చేసుకోవడమే మౌనం. ఎందుకు? నీవు మాట్లాడుతున్నావు అంటే సృష్టిని చేస్తున్నావని అర్థం. ఆయన మాట ద్వారా సమస్తమును చేశాడు. ఆయన నీ నోటి మాటలో శక్తిని పెట్టాడు. కనుక నీ నోటి మాట ద్వారా అవును అంటే అవును అనాలి. ఏ రోజునైతే కీడు ఉచ్చరిస్తున్నావో ఆ కీడు ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో మనము చూచే వారముగా ఉన్నాం. కనుక దేవుడు మన యందు ఉంచిన ఆత్మ పిరికితనము గల ఆత్మనివ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహములు కలిగిన. అంటే ఎప్పుడైతే మన భావోద్రేకములను, మన ఇమోషన్స్ ను, మన ఫీలింగ్ ని కంట్రోల్లో పెట్టుకుంటామో, మన సీలింగ్ దాటితే చాలు గొడవలన్నీ ఊరంతా మన ముందుకు వస్తుంది. ఏ రోజునైతే నీవు నేను కంట్రోల్లో ఉంటామో, అందుకే దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఏంటంటే ఆత్మ. అయితే ఇక్కడ అపవిత్ర ఆత్మ, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం, అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు. చూసారా, ఆ ఆత్మకి కూడా, అపవిత్ర ఆత్మకి కూడా విశ్రాంతి కావాలి. నీరు లేని చోట్ల తిరుగుచుండును. అంటే అది వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ? బురదలో, ఎక్కడైతే గలీజ్ పనులు జరుగుతాయో, ఎక్కడైతే దుమ్ము పేరుకుపోతుందో. అంటే అనుదినము నూతన తైలముతో నువ్వు అభిషేకింపబడాలి. మొట్టమొదట నీవు లేచి స్నానం చేసి అంటారు. అంటే నీవు వస్త్రము ధరించి నూనెకి తల అంటుకుని ఏ రోజునైతే నీ దేహము దేవుని ఆలయమని ఇక్కడ చెప్పబడుతున్న మాట, నీరు లేని చోట్ల విశ్రాంతి లేనందున ఏమంటుంది? నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళేదను. కనుక అది వదిలిపోతుంది కానీ తిరిగి వస్తుంది. జాగ్రత్త. నేను నా జీవిత అనుభవంలో ఎంతో మందిని చూశాను. అద్భుతములు దేవుడు చేశాడు, కానీ వారి బుద్ధి, వారి హృదయము, వారి మనస్సు ఎప్పుడైతే ఆ ఆత్మ సమాధానము పొందదో, ఆ ఆత్మని ఇంకా ఈ లోకము శాంతి కోసం వెతుకుతున్నామంటే, ఈ లోకం ఇచ్చే శాంతి ఏంటంటే ఆ యొక్క లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి ఏమీ కూడా పరలోక రాజ్యంలో వర్తించు. కనుక ఇక్కడ ఎప్పుడైతే ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. కనుక మా మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. చూసారా, అంటే నీ జీవితంలో నీ ఆత్మ అనేది, ఇప్పుడు కొంచెం మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ప్రభునందు ప్రియులారా, ఒకసారి సబ్జెక్ట్ లోనికి వెళ్తే మనము ఏ విధముగా నేర్చుకోవచ్చు ఇక్కడ ఈ వాక్యపు వాగ్దానములు? ఒక్క మాటలో ఐ విల్ గివ్ యూ పీస్. అంటే
నేను నీకు సమాధానమునిస్తున్నాను, శాంతినిస్తున్నాను, విశ్రాంతినిస్తున్నాను. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంది. ఎందుకని? నేను నీకు దేవుడను, నీవు నాకు ప్రజలు. కనుక ఇందాక చెప్పిన ప్రకారము లేవికాండము 26:6 ఈ వాక్యము చెప్తుంది. పాత నిబంధన, కొత్త నిబంధన ఇందాక చెప్పిన ప్రకారము, నేర్చుకున్న ప్రకారము యోహాను సువార్త 14:27 ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? పీస్ ఐ లీవ్ విత్ యూ, నేను నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు యేసు ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటి? ఈ పాత నిబంధనలో ఆదాము దేవునికి దూరము వలన ఏమైంది? చెమట, ప్రయాస, ఆ యొక్క పంట పొలాలు ఇవన్నీ కూడా గచ్చ పొదలు, ఆ భూమి శపించబడింది. దేవునికి ఆదాముకి సమాధానము దూరమైంది. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమాధానమును తిరిగి ఇవ్వడానికి, అంటే సమాధానము లేని చోట ఆ గోడలు కట్టబడతాయి, సమాధానం ఉన్న చోట అవి వంతెనలు, బ్రిడ్జెస్ వేయబడతాయి. కనుక అనేక మంది గోడలు కట్టేవారు ఉన్నారు, కానీ బ్రిడ్జెస్ వేసేవాళ్ళు లేరు. కనుక చాలా మంది కనిపెడుతూ ఉంటారు, నీ జీవితంలో ఏం జరుగుతుందని. ధైర్యంతో చెప్పగలను, నా జీవితంలో ఎప్పుడైతే ఆ సమాధానము మన హృదయంలో ఉంటుందో, దేవుడు సమాధానమునకు కర్త, the author of the peace, the author of the faith, the author of the whole universe is God. దేవుడు విశ్వాసమునకు కర్త, సమాధానమునకు కర్తయగు అధిపతి. కనుక సమస్తమునకు ఆయన అధికారములో ఉన్నాము. కనుక ఏ రోజునైతే దేవునితో సమాధాన పరచుటకు యేసు క్రీస్తు మధ్యవర్తిగా, సమాధానకర్తగా ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడి ఆయన నీ కోసం నా కోసం విజ్ఞాపన చేసి దేవునితో తిరిగి సమాధానం పరుస్తున్నాడు. ఇది క్రొత్త నిబంధన. ఇప్పుడు మనము కొన్ని ఆ యొక్క ఏ విధముగా మనము ఈ పీస్ఫుల్ వరల్డ్ ని మనము చేయగలుగుతాము? మొట్టమొదట మనలో ఆ శాంతి ఉండాలి. ఏ రోజునైతే నీలో నాలో ఆ శాంతి ఉండాలి అంటే మొట్టమొదట ప్రకృతిలో మనము చూడడము, ఆనందించడము జరగాలి. అందుకే చాలా మందికి ఈ నేచర్ క్యూర్ ఇస్తారు, అంటే ప్రకృతి వైద్యము. నిజంగా తెల్లవారుజామున ఆ సూర్యోదయ కాంతి, ఆ సముద్రపు ఒడ్డు. రెండవది మెడిటేషన్, అంటే ఎప్పుడైతే ధ్యానము చేయడానికి ఇష్టపడతామో తొందరపాట్లు తగ్గుతాయి. అది మన వారు యోగా అంటారు. యోగా నేను చెప్పట్లేదు, ధ్యానము వేరే, యోగా వేరే. కనుక ఎప్పుడైతే నీవు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు. కాబట్టి అది నేను చెప్తున్నాను. ఇక మూడవది బీ గ్రేట్ఫుల్. ప్రతి చిన్న విషయానికి కూడా ఎవరు చాయ్ ఇచ్చినా థ్యాంక్ యూ, చాలా బాగుంది అంటే నీకు నీవు ఎంకరేజ్మెంట్ వర్డ్స్ నీ అంతరంగంలోంచి బయటికి సమాధానం వెళ్ళేదిగా, అంతేగాని అంతరంగంలోంచి తుఫాను వెళ్ళేదిగా ఏ రోజు కూడా ఉండకూడదు. ఇంకా టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్. నీవు చేసిన ప్రతిదానికి నీవు బాధ్యుడవు, నీవు కర్తవు అని గుర్తెరగాలి. మనము చెప్పే మొట్టమొదటిది ఏంటంటే బ్లేమింగ్ అదర్స్. ఎప్పుడైతే ఇది ఫాలెన్ నేచర్ కనుక బ్లేమింగ్ అదర్స్ ని, ఇతరులను వేలు పెట్టి చూపుట అనేది అది ఫాలెన్ నేచర్, మనం పడిపోయిన స్థితికి సాదృశ్యంగా ఉంది. కనుక దానికి మనము ఓవర్కమ్ చేయడానికి, జయించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఐదవది డోంట్ లెట్ యువర్ పాస్ట్ మిస్టేక్స్ డిఫైన్ యూ. అంటే ఏదో గతంలో జరిగింది కదా, దాని గురించి ఇంకా చింతించడం మానే. కనుక జరిగినదే తలచితివా, శాంతి ఉండదు నీకు. నీవు అనుకున్నది జరిగిందా, ఇంకా దైవం ఎందుకు? కాబట్టి జరిగిన దాన్ని తలంచుకు, అయిపోయింది, గాన్ ఈజ్ గాన్. కనుక ఏ రోజునైతే నీవు నూతన భవిష్యత్తు కోసము, నూతనమైన శుభోదయం కోసము, అరుణోదయం కోసము, ప్రతి శుభోదయము నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడని, ప్రతి నిమిషము దేవుడు నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడని, ఆ తప్పిపోయిన కుమారుడు యోనా ఆ యొక్క సముద్ర గర్భంలోంచి, చేప కడుపులోంచి తీసిన దేవుడు యేసు క్రీస్తు వారు సైతము ఆ యొక్క మరణము, భూస్థాపితము, పునరుత్థానము నీకు సెకండ్ ఛాన్స్ ని ఇస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకుంటే, ఇంకా లవ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నీవు ప్రేమించుకోవడం అని కాదు, నీలో అహము ఉండకుండా నీవు ఏ విధమైన ప్రేమ కోరుకుంటున్నావో అదే ప్రేమ ఇతరులకి పంచడానికి ప్రయత్నం చేయాలా. ఇక మనము చూసినప్పుడు ప్రాక్టీస్ యాక్సెప్టెన్స్ అండ్ కాంటెంట్మెంట్స్ అంటే ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం ప్రయత్నం చేస్తే మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి. అంటే ఎదుటి వ్యక్తిగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ మనం కలిగి ఉంటుందో ఆ విధమైన మెట్లు మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితము చేసేదిగా, అనేక మందిని ఆశీర్వాదంలోనికి నడిపించుటకు, అబ్బా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు
అబ్బా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. అంటే నీలో ఎప్పుడైతే కలవరము ఉంటుందో, ఎప్పుడైతే నీలో గందరగోళం ఉంటుందో, ఎప్పుడైతే నీలో ఎక్కడలేనివన్నీ మేత వేసుకుంటావో, అంటే ఆ స్థితిలో దేవుని వాగ్దానం చెప్తుంది. యెషయా గ్రంథం 32:16 న్యాయము అరణ్యములో నివసించును. అంటే నీ హృదయ అరణ్యములో నీవు కృంగినప్పటికీ అక్కడ దేవుడు న్యాయాన్ని, జస్టిస్ ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఫలభరితమైన భూమిలో నీతి దిగును. అంటే ఎప్పుడైతే నీతి అంటే దేవుణ్ణి నమ్మడమే నీతి, ద రైచియస్నెస్. ఇట్ ఈస్ నాట్ దట్ రైట్ అంటే నేను కరెక్టు అని కాదు. నేను కరెక్టు అనేది స్వనీతి, దేవుని నమ్మడము అనేది నీతి. కనుక నీతి సమాధానమును కలుగచేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు, దేవుడు చెప్తున్నాడు, విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. ఒకటి విశ్రాంతిగా ఉంటారు, అది ఆశ్రయ స్థానముగా అవుతుంది, ఇక కంఫర్ట్ జోన్ అవుతుంది. ఏ రోజునైతే నీవే కంఫర్ట్ జోన్ లో నిలబడిపోయావనుకో, నీకు ఎప్పుడూ కూడా బయట జరుగుతున్న శాంతి తెలియదు. కనుక గెటప్, కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇది బాగుంది, ఇక్కడ ఉండిపోతాను, నన్ను ఎవరు అనకూడదు, ఇది వద్దు మన జీవితంలో. కనుక యెహెజ్కేలు 34:24 యెహోవానైన నేను వారికి దేవుడనయ్యుందును, నా సేవకుడైన దావీదు వారికి అధిపతిగా ఉండును. నేను మాట ఇచ్చి ఉన్నాను కనుక అరణ్యములో ఈ గొర్రెల కోసం చెబుతూ నిర్భయముగా నివసించినట్లు అడవిలో నిర్భయంగా పడుకొనుటకు నేను వారితో సమాధాన నిబంధన, అంటే ద కోవెనెంట్ ఆఫ్ పీస్ దేవుడు నీతో చేస్తాడు. దుష్ట మృగములు లేకుండా చేస్తాడు. కనుక దీవెనకరముగా ఋతువుల ప్రకారము వర్షము కురిపించి దీవెనకరమగు వర్షాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక భూమి పంట పండును, నిర్భయముగా నివసిస్తారు. కనుక కాడికట్లు దేవుడు తెంపేసి ఇక ఎన్నడూ దాసులుగా నిన్ను నన్ను చేయడు. ఎంత వాక్యము నేర్చుకుంటున్నా నీవు అనేక మందికి పంపించు. ఎందుకంటే ఇది వాక్యము సత్యమని, నా జీవిత సాక్ష్యమని, నా జీవితంలో కన్నీటి లోయల గుండా వెళ్ళినప్పటికీ నేను నమ్మిన దేవుడు, అనేకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడని, 15 సంవత్సరాలుగా నన్ను పోషిస్తున్న దేవుడు సజీవుడని, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడని, సురేష్ దేవుడిగా ఆయన పిలువబట్టకు ఆయన నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక కాలం జరగచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ దేవుడు ఏది ఏమైనా ఆయన నిన్ను చేపట్టుకున్నవాడు విడువడు ఎడబాయడని నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి, నా దేవుడు నాకు తోడు ఉండగా, ఎప్పుడైతే నీలో అటువంటి ద స్పిరిట్ ఆఫ్ పీస్, నీవు సమాధానమైన ఆత్మ కలిగి ఉంటావో, ద స్పిరిట్ ఆఫ్ ఫ్రెష్, నీ యొద్దకు వచ్చిన వారు అబ్బా అని ప్రశాంతంగా ఉండగలుగుతారో, అటువంటి ఆత్మ పరిశుద్ధాత్మగా నీలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి గొప్ప కార్యాలు మన ద్వారా మన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, నీ నామమునకు మహిమకరముగా, నిశ్చయముగా మా జీవితములనైనా ఫలభరితమైన ఉద్యానవనములుగా నీ నామమును హెచ్చించేవిగా చేస్తావని మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము హెచ్చిస్తూ, నిశ్చయముగా నిన్ను నమ్మిన ఏ బిడ్డని నువ్వు విడిచిపెట్టవు కనుక, ఏ ఒక్కరిని నువ్వు తోసివేయవు కనుక, ఈ రోజున అటువంటి నెమ్మది కలిగిన స్థితి మా హృదయములకు మీరు అనుగ్రహిస్తారని, వాక్యము వినిన ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటారని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.